తాజాగా ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విద్యాశాఖ అధికారుల మీద తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసుకుంటూ కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేసింది. మరి యాక్చువల్గా నారా లోకేష్ గారిని వీళ్ళు ప్రశంసించారా, లేకపోతే ఇండైరెక్ట్గా వార్న్ చేశారా, ఏం చేశారో తెలియలేదు, కానీ కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా అనిపించాయి. నారా లోకేష్ మంత్రిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఏమీ చేయలేరన్న భావన విద్యాశాఖ అధికారుల్లో కనబడుతుందని వ్యాఖ్యానించిందట. పవర్ఫుల్ వ్యక్తి అంటే విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది కదా, సో లోకేష్ గారిని పవర్ఫుల్ వ్యక్తి అని హైకోర్టు సంబోధించిందా? పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఏమీ చేయలేరన్న భావన విద్యాశాఖ అధికారులు కనబడుతుందని వ్యాఖ్యానించిందట. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులు తమను తాము చాలా గొప్పవారిగా, కోర్టు కన్నా శక్తివంతులుగా భావిస్తున్నారని మండిపడిందట. కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా వారికి ఏమాత్రం లెక్క లేకుండా పోయిందని తెలిపిందట. పైగా న్యాయస్థానాలతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారని కూడా తీవ్రంగా మండిపడింది. న్యాయస్థానాలతోనే ఘర్షణ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఒక పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా, విద్యాశాఖ అధికారులు వీళ్ళండి చాలా గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు అని. న్యాయస్థానాలతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారు, దానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా కోర్టు వ్యాఖ్యానించిందట. ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయా? విద్యాశాఖ అధికారులను, ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు అని చెప్పి కూడా వ్యాఖ్యానించిందట. సో ఈ మేరకు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరినాథ శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇవన్నీ వ్యాఖ్యలు చేసింది. అసలు కేసు వివరాలు ఏంటి? కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో, కేజీబీవీ అంటారు కదా, పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు అంటే పీజీటీలుగా పనిచేస్తున్న తమను అర్ధాంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ పలువురు పీజీటీలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిని విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అధికారులు ధర్మాసనం ముందుకు గత ఏడాది జనవరిలోనే అప్పీల్ దాఖలు చేశారు. ఈ సందర్భంలో కోర్టు ఆదేశాలను, కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించిన అధికారి ఎవరని ధర్మాసనం ప్రశ్నించింది. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు అని ప్రభుత్వ న్యాయవాది తెలిపితే, దీంతో ధర్మాసనం ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. ఈ కోర్టు ధిక్కార అప్పీల్పై ఇప్పటికే పలుసార్లు విచారణ జరిపారు జస్టిస్ భట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం. మరోసారి సోమవారం కూడా విచారణ జరిపారట. జరిపింత తీవ్రంగా వ్యాఖ్యలు చేసుకుంటూ తదుపరి ఆయనను వ్యక్తిగతంగా మా ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇస్తూ నెక్స్ట్ విచారణ ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. ఓవరాల్గా ఇక్కడ అధికారులను తీవ్రంగా మందలిస్తూనే, అధికారుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే నారా లోకేష్ గారిని పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబోధించడం చాలా ఆసక్తికరం అనిపించింది. ఇదేంటో అర్థం కాలే. వాళ్ళు అన్నారట, న్యాయస్థానాలతోనే ఘర్షణ పెట్టుకోవాలని మీరు చూస్తున్నారు, దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి అని కూడా అన్నారట. ఏమై ఉంటాయి ఆ కారణాలు? ఏమో మరి.